ఈ ప్రభుత్వం ఏం ఇస్తుంది, ఎప్పుడు ఇస్తారు పిఆర్సీని, ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు డేట్ చెప్తారు అని చెప్తే పాసింగ్ రిమార్క్ చేస్తారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు నిరసనగా ప్రభుత్వం తన నిర్లక్ష్య వయసుకి నిరసనగా ఉద్యోగుల తాలూకా ఆవేదనకి మరి మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న ఆవేదన కోసం మేము వచ్చి ఇక్కడ వాకౌట్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, ఎవరైనా వాళ్ళకి ఖాతరు లేదు, ఉద్యోగులైనా ఖాతరు లేదు, సభ్యులైనా ఖాతరు లేదు, ప్రజలకి ఖాతరు లేదు. వాళ్ళు చేస్తున్నదానికి నిరసన మేము తెలియజేస్తూ వచ్చేసా, మా పర్సన్ కూడా తెలియజేస్తూ వచ్చా మేము ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తామని. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ కష్టాలన్నింటి కూడా అధ్యక్ష అసోసియేషన్స్ తో మా వాళ్ళు రెగ్యులర్ గా ఇంటరాక్షన్ లో ఉన్నాయి. ఎవరికైనా డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అధ్యక్ష, పిఆర్సీ రావాలి, మాకు ఐఆర్ రావాలి, పెరగాలి అనేటువంటిది ప్రతి ఉద్యోగులకి ఉంటుంది, ఉద్యోగ సంఘాలకి ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రైవేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తులు చెప్తా ఉన్నటువంటి విషయాలు వింటే ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ని ఎంత దుర్మార్గంగా వీళ్ళు గత 5 ఏళ్లలో ట్రీట్ చేశారని వాళ్ళు ఓపెన్ గా చెప్తారు. ఎస్, వి అండర్స్టాండ్. రాష్ట్రం ఈ రోజు ఏ పరిస్థితుల్లో మాకు అర్థమవుతా ఉంది. ఇది వేస్తే ఏదో ఒక దశలో కొంతైనా డిస్కషన్ వస్తుంది కదా అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష.